ఏపీలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే నెల్లూరు వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి నారాయణపై భూ కబ్జా అభియోగాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీ కోసం కాలువ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపించి చివరికి అభాసుపాలయ్యారనే ప్రచారము జరుగుతోంది. దీనిలోని అసలు వాస్తవమేంటి? మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వైసీపీ చేసిన చర్చ రచ్చ చివరికి ఏమైంది? వాజ్ ది స్టోరీ? రెండు 2024 సాధారణ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ స్థానిక సంస్థల ఎలక్షన్లపై దృష్టి పెట్టింది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచి పరువు కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వాన్ని వీలైనంత ఎక్కువగా అభాసుపాలు చేయాలనే కుట్రలకు తెరతీస్తోంది. అవినీతి ఆరోపణలు చేస్తూ పాలక పెద్దల పరువు తీయాలన్న ఫ్యాన్ పార్టీ నేతల ప్లాన్ బెడిసి కొడుతోంది. నెల్లూరు నగరపాలక సంస్థను దక్కించుకోవాలనే ప్రయత్నంలో మంత్రి నారాయణను టార్గెట్ చేస్తోంది. మున్సిపల్ మినిస్టర్ కాలువ స్థలాన్ని కబ్జా చేశారంటూ నానా యాగి చేస్తోంది. తా చెడ్డ కోతి వనమంతా చెరిచినట్టు అధికారంలో ఉన్నప్పుడు కబ్జాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు ఇప్పుడు బట్టకాల్చి కూటమి పాలకుల మొహం మీద వేసే ప్రయత్నం చేయటం విమర్శలకు తావిస్తోంది. ఫ్యాన్ పార్టీ నేతల వ్యవహారం చూస్తే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా విద్యా సంస్థలకు మార్కెట్ రేటుకు భూములు కేటాయించడం లేదా దీర్ఘకాల లీజుకు ఇవ్వటం సహజం. కానీ నారాయణ అలా ఆశించలేదు. 25 ఏళ్ల క్రితం ప్రైవేటు వ్యక్తుల నుంచి 130 ఎకరాలు కొనుగోలు చేసి మెడికల్ కాలేజీ ఆసుపత్రి నిర్మించారు. ఈ భూముల మధ్యలో 40 సెంట్ల కాలువ స్థలం ఉంది. మెడికల్ కాలేజీ పరిసరాల్లో నిర్మాణాలు పెరిగిపోయాయి. దీంతో కాలువ నిరుపయోగంగా మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చేంత వరకు దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ జగన్ హయాంలో అప్పటి మంత్రి అనిల్ కుమార్ ఈ అంశాన్ని భుజానికెత్తుకుని విద్యా సంస్థల కోసం నారాయణ కాలువను ఆక్రమించారని ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. దీంతో అధికారులు చేసిన సర్వేలో ఆక్రమణలు లేవని తేలింది. నారాయణతో అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పుగా ఉండేది. అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ టీడీపీ నేత నారాయణ ఇరికించాలని రకరకాలుగా ప్రయత్నించి చివరికి నవ్వుల పాలయ్యారు. అల్లీపురం ప్రాంతంలో అనిల్ అనుచరులు వేసిన లేఅవుట్లో కోట్ల విలువ చేసే నీటిపారుదల శాఖ 7 ఎకరాల భూమిని కలిపేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణపై లేనిపోని ఆరోపణలు చేశారనే విషయం అప్పట్లో బాగానే ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు వైసీపీ నేతలు మళ్లీ అవే ఆరోపణలు చేయటాన్ని జనం తప్పుపడుతున్నారు. 40 సెంట్ల కాలువ భూమిని మార్కెట్ ధరకి కొనుగోలు చేసేందుకు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. నిజ నిర్ధారణ కమిటీ భూములను పరిశీలించి కాలువ నిరుపయోగంగా ఉందని తేల్చింది. నిరభ్యంతర ధృవీకరణ పత్రం ఎన్ఓసీ కోసం మున్సిపల్ కార్పొరేషన్కు ఫైల్ రావడంతో కౌన్సిల్ మీటింగ్ ఎజెండాలో ఒక అంశంగా చేర్చారు. దీంతో వైసీపీ సభ్యులు రెచ్చిపోయారు. నారాయణ విద్యా సంస్థలకు 40 సెంట్ల భూమిని మార్కెట్ విలువకు కేటాయిస్తే సహించేది లేదంటూ పెద్ద ఎత్తున గొడవ చేసి రభస సృష్టించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కూటమి ప్రభుత్వంతో పాటు మంత్రి నారాయణ పరువు ప్రతిష్టలను దెబ్బతీయటానికే వైసీపీ ఇదంతా చేసిందని అందరికీ అర్థమైంది. కౌన్సిల్లో బలం లేదని తెలిసినా రాజకీయం కోసమే ఇలా చేశారనే విమర్శలు వచ్చాయి. కూటమి పాలనలో నెల్లూరు అభివృద్ధి పథంలో పయనిస్తోంది. వైసీపీ హయాంలో ప్రగతి శూన్యం. దీంతో త్వరలో జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో 2024 సాధారణ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఎన్డీఏ పక్షాలను ఎలాగైనా దెబ్బతీయాలన్న ఆలోచనలో ఉన్న ఫ్యాన్ పార్టీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇదంతా గమనిస్తున్న ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీకి మరోసారి గుణపాఠం నేర్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.